ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ దిగ్గజం అరోన్ ఫించ్ తర్వాత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా భారత్లో జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో ఆమెను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. గత 2 సీజన్లలో యూపీ వారియర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన హీలీ ఈసారి వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోవడం ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత విధ్వంసకర ఓపెనర్గా, నైపుణ్యం కలిగిన వికెట్ కీపర్గా పేరున్న ఆమెను భారత్ లీగ్ యాజమాన్యాలు విస్మరించడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఆస్ట్రేలియాకు ఎన్నో ప్రపంచ కప్లు అందించడంలో కీలక పాత్ర పోషించిన ఒక లెజెండరీ ప్లేయర్ ఇలా ఫామ్ మరియు వయసు కారణాలతో వేలంలో పక్కన పెట్టడం క్రికెట్ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరిచింది. ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకొని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన హీలీ తన ఫిట్నెస్ మరియు కెరీర్ భవిష్యత్తుపై ఇప్పటికే కొంత సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఈ WPL అవమానం ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని వేగవంతం చేసింది. అలీసా హీలీ తన సుదీర్ఘ కెరీర్లో సాధించిన విజయాలు అసామాన్యం. ఆమె కేవలం ఒక క్రీడాకారిణిగానే కాకుండా మహిళా క్రికెట్కు గ్లోబల్ ఐకాన్గా ఎదిగింది. ఆస్ట్రేలియా తరపున వందలాది అంతర్జాతీయ మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆమె వికెట్ల వెనుక చురుకైన కీపింగ్తోనూ, బ్యాటింగ్లో పవర్ ప్లే హిట్టింగ్తోనూ జట్టుకు వెన్నెముకలా నిలిచింది. మెగ్ లానింగ్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి జట్టులో క్రమశిక్షణను మరియు గెలుపు కసిని కొనసాగించడంలో ఆమె విజయవంతమైంది. అయితే గత కొద్ది కాలంగా గాయాలు ఆమెను వేధిస్తుండడం మరియు యువ ఆటగాళ్ల పోటీ పెరగడంతో ఆమె మార్కెట్ విలువ తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. WPL వేలంలో ఆమె పేరును ఎవరూ పట్టించుకోకపోవడంతో తన ఆట ముగిసిందన్న సంకేతాన్ని ఆమె గ్రహించి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే గౌరవప్రదంగా తప్పుకోవాలని భావించింది. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా ఒక సమర్థవంతమైన నాయకురాల్ని, ప్రపంచ క్రికెట్ ఒక అద్భుతమైన ఎంటర్టైన్ను కోల్పోయిందనే చెప్పాలి. ఒక దిగ్గజం ఇలా నిరాశతో మైదానాన్ని వీడడం క్రికెట్ అభిమానులకు మింగుడు పడని విషయమే అయినప్పటికీ ఆమె వదిలి వెళ్లిన రికార్డులు మరియు సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.